అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత వారం క్రితం కురిసినటువంటి అతి భారీ వర్షాల కారణంగా అశ్వరపేట నియోజకవర్గమైన అశ్వరపేట మండలం కట్ట తెగిపోవడం జరిగింది. దానిలో భాగంగా మరి ఈ ప్రాంత రైతులంతా కూడా రైతుల పంటలకు నష్టం జరిగిందనే ఆలోచనతో కూడా చాలామంది తలడీలే పరిస్థితి అయింది. అటు పశు సంపద కూడా చాలా నష్టం వాటిల్లింది. దీనిలో భాగంగా ఈ ప్రమాదాన్ని జరిగినటువంటి ఏదైతే ఈ భారీ వర్షాల కారణంగా జరిగినటువంటి ప్రమాదాన్ని గుర్తించడానికి పెద్దల గవర్నీయులు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ జరిగినటువంటి నష్టాన్ని ఏ విధంగా అంచనా వేయాలనే ఆలోచనతో కూడా వారు పర్యవేక్షణ చేసిన తదనంతరం నిన్న సీఎం గారి సమక్షంలో ఇరిగేషన్ శాఖ మంత్రులు తోకమరెడ్డి యొక్క సమక్షాన జరిగినటువంటి సమీక్ష సమావేశంలో పూర్తిగా ఒక అంచనాతో అటు రెవెన్యూ సెక్టర్ కానీ ఇటు ఇరిగేషన్ సెక్టర్ కానీ పూర్తి సమాచారాన్ని ఇచ్చిన నిమిత్తాన్ని ఒక అంచనా వేసుకొని ఏదైతే మంత్రుల యొక్క పర్యటనలో భాగంగా ఇచ్చినటువంటి ఆ హామీలని అంటే పశు సంపదకి ఒక్కొక్క ఆవు కానీ గేదె కానీ చనిపోతే 20,000 ఇస్తానని కానీ, మేకలకి గొర్రెలకి 3,000 రూపాయలు ఇస్తానని కానీ, అదేవిధంగా మేటు వేసినటువంటి రైతులకి ఎకరానికి 10,000 ఇస్తానని కానీ, ఇల్లు పాడైనటువంటి వారికి ఇందిరమ్మ పథకంలో ఇల్లు ఇస్తానని హామీలు ఏవైతే ఉన్నాయో నిన్న సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. దానిలో భాగంగా మనం త్వరితగతిన ఏం చేయాలనే ఆలోచనతో ముందుగా 3,50,00,000 రూపాయలు నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఏదైతే ముందుగా రైతులకి 2,360 ఎకరాల ఆయకట్టు రైతులకి ఈ వర్షాకాలంలో నీళ్ళిచ్చేటటువంటి కార్యక్రమంలో భాగంగా నిన్న శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ రాడర్ని అంటే రింగుగా ఏర్పాటు చేసుకొని ఆ రింగు ద్వారా కొంత నీటి నిల్వ చేస్తే ఈ వర్షాకాలంలో రైతులకు నీళ్ళు ఇస్తున్న ఆలోచనతో నిన్న శాంక్షన్ చేశారు. నిన్న శాంక్షన్ చేసినందుకు ఈ ప్రాంత ప్రజల రైతుల పక్షాన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.